హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మొబైల్ ఫోన్ ద్వారా ఆర్ ల్యాప్టాప్ ద్వారా అండ్ సిస్టమ్ ద్వారా మనం లోన్లు అప్లై చేయడానికి అయితే పైసా బజార్ నుంచి ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే దీన్ని యూజ్ చేసుకొని మన క్రెడిట్ స్కోర్ లిమిట్ తెలుసుకోవచ్చు. ప్లస్ మన ఏదైతే సిబిల్ స్కోర్ ఉందో దాన్ని డిపెండ్ చేసుకొని మనకి ఏ లోన్స్ ఎలిజిబిలిటీ ఉన్నాయో వాటిని మాత్రం మనం తెలుసుకోవచ్చు అనమాట. అవేంటి ఎలా అన్నది నేను చెప్పే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇది అందరికీ అప్లికేబుల్ అవ్వకపోవచ్చు. మీకు ఎవరికైతే పాన్ కార్డు ఉందో, మీ సిబిల్ స్కోర్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు. అండ్ ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, నేను ఒక స్టెప్ దగ్గర అక్కడ ఏంటంటే నాకు ఎలిజిబిలిటీ అమౌంట్ అని 1530 రూపీస్ ఈఎంఐ అమౌంట్ అని చెప్పాను. ఆ అమౌంట్ దగ్గర ఏంటంటే మీరు కొంచెం ఎక్కువ, అంటే నేను 20,000 లోన్ అప్లై చేశాను. 20,000 లోన్కి నేను 1530 పెట్టాను. ఒక 2,000 ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే మీకు టర్మ్ వాల్యూ అనేది తగ్గుతుంది. ప్లస్ మీకు ఎలిజిబిలిటీ క్యాటగిరీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ క్యాటగిరీ ఉంటే ఏంటంటే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ అమౌంట్ చూస్ చేసుకుంటే మీకు అంతే ఎలిజిబిలిటీ క్యాటగిరీ ఉంటుంది. తక్కువ అమౌంట్ చూస్ చేసుకుని అవుతుంది. అండ్ షార్ట్ టర్మ్ ఉండాలి, లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోవద్దు. ఇది ఒకటి చెప్తాను. షార్ట్ టర్మ్ పెట్టుకుంటే ఏంటంటే మీకు సిబిల్ స్కోర్ జనరేట్ అవుతుంది. ప్లస్ మీరు వేరే లోన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఏంటంటే పైసా బజార్ నుంచి పర్సనల్ లోన్స్ కంపేర్ చేసి అండ్ అప్లై చేయడం ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఈ పైసా బజార్లో మీరు క్రెడిట్ కార్డును కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ క్రెడిట్ కార్డు కోసం ఏదైనా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలానే ఈపీఎఫ్ఓ కోసం కానీ ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఆ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నేను దానికోసం మ్యాక్సిమం నా వరకు నేను ఎఫర్ట్ పెట్టి అయితే వీడియోస్ అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఆఫర్ పేజ్ ఇస్తున్నాను. ఇది మనకి యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్గా నాకు ఇచ్చిన ఆఫర్ పేజ్ అనమాట. నేను దీన్ని బట్టి మీకు లోన్స్ ఈ పేజ్లో మాత్రమే మీకు లోన్ అనేది అప్లై చేయడానికి దొరుకుతుంది. మీరు డైరెక్ట్గా పైసా బజార్లోకి వెళ్ళి మీరు అప్లై చేద్దామంటే అప్లై అవ్వదనమాట. ఫస్ట్ మీరు ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. కంపేర్ అండ్ అప్లై పర్సనల్ లోన్స్ అని అడుగుతుంది. ఇక్కడ మనం పర్సనల్ లోన్స్ అయితే వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలిజిబిలిటీ ఎంత ఉందో నాకైతే తెలీదు, కానీ నాకు 20,000 కావాలని చెప్పేసి జస్ట్ పెడతాను. నాకు ఇక్కడ శాలరీ కావాలి, శాలరీ అని పెడతాను. శాలరీ అని పెట్టి ఒకవేళ మీకు సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టండి. ఇక్కడ బిజినెస్ ఓనర్ అని ఉంటుంది, బిజినెస్ ఓనర్ లేకపోతే ప్రొఫెషనల్ అని ఉంటుంది. ప్రొఫెషనల్ కాకుండా బిజినెస్ ఓనర్ అని పెట్టేసి దేనికి మీరు బిజినెస్ ఓనర్ అప్ టు 5 lakhs వరకు అని చెప్పేసి ఇన్కమ్ పెట్టేసుకోండి. మీ కరెన్సీ బిజినెస్ అని అడుగుతుంది. కరెన్సీ బిజినెస్ ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కరెంట్లీ వర్క్ అయితే చేస్తున్నారు మీ బిజినెస్ మీద, 1 year లేకుంటే 2 years, ఈ విధంగా 0 to 1 year అని పెట్టేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతుంది అండ్ రెసిడెన్షియల్ టైప్ అడుగుతుంది. మీకు ఇవన్నీ అడిగిన తర్వాత మీరు ఇచ్చేసేయండి. ఒకవేళ లేదు శాలరీ అనుకోండి, శాలరీ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు నెట్ ఇన్కమ్ ఎంత వస్తుంది. ఒకటి చెప్తున్నాను చూడండి, మీకు ఖచ్చితంగా అప్లై అవ్వాలి అంటే కనుక మీకు బ్యాంక్ స్టేట్మెంట్లో ఎంత అయితే వస్తుందో అంతే అమౌంట్ని మాత్రమే మీరు చేయాలి. అలా చేసినట్టయితే ఆ అమౌంట్ ఎంటర్ చేసుకుంటే కనుక మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అప్రాక్సిమేట్లీ విత్ ఇన్ 1 rupee కూడా మీరు మిస్ చేయకపోతేనే మీకు క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు నా శాలరీ ఎంత ఉందో నేను ఎగ్జాక్ట్లీ అమౌంట్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. అయితే ఎగ్జాక్ట్లీ మీ బ్యాంక్లో ఏదైతే అమౌంట్ కరెక్ట్గా పడిందో నాదేంటంటే 18,115 అనమాట. ఇది నా శాలరీ అమౌంట్ కరెక్ట్గా ఇంత ఉంది. సేమ్ ఇదే నెంబర్ అంటే కరెక్ట్గా ఈచ్ 1 rupeeతో సహా మీరు ఎంటర్ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఏంటంటే మీరు లొకేషన్ ప్రజెంట్ ఉన్న లొకేషన్ ఏంటి, మీరు హైదరాబాద్ ఉంటారు, హైదరాబాద్లో పెట్టుకోండి. ఇక్కడ తర్వాత ఏంటంటే మోడ్ ఆఫ్ శాలరీ అంటే మీ శాలరీ దేనిలో వస్తుంది, బ్యాంకా లేకుంటే చెక్కా ఆర్ క్యాషా. బ్యాంక్ అనేసి వస్తుంది, బ్యాంక్ అని పెట్టేస్తాను. ఇక్కడ ఏ బ్యాంక్లో వస్తుంది, ఎస్బీఐ. నాకు ఎస్బీఐ కావాలి, నా ఎస్బీఐ వచ్చేస్తుంది. ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే నా పేరు ఏదైతే ఉందో అదే నేమ్ ఇవ్వాలి. ఒకటి చెప్తున్నాను, బ్యాంక్లో ఏదైతే నేమ్ ఇచ్చారో అదే నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మీ మెయిల్ అంటే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ అంటే ప్రజెంట్ ఉన్న పిన్ కోడ్ ఏముంది అన్నది ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీరు ఏదైతే పాన్ కార్డులో ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో అదే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఇచ్చేసి నేను మొత్తం ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈమెయిల్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను పాన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇవి షేర్ చేయకూడదు. కావున నేను ఇవి ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అని ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ అని క్లిక్ చేసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి సింపుల్గా ఓటీపీ 4 digit ఓటీపీ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 5424 అనేసి వచ్చింది. సేమ్ ఇదే విధంగా నేను ఓటీపీని అయితే ఎంటర్ చేసుకుంటాను. ఓటీపీని ఎంటర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా వెబ్సైట్ అయితే తీసుకుంటుంది. మన పాన్ కార్డు మీద ఏదైనా సిబిల్ స్కోర్ ఉందా లేదా ఇలాంటివన్నీ చెక్ చేస్తుంది అనమాట ఈ వెబ్సైట్ అయితే.
ఇలా వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యువర్ కంపెనీ నేమ్. ఒకవేళ నేను ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి నాకు కంపెనీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈఎంఐ ఎంత పే చేస్తారని అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నేను లోటస్ హాస్పిటల్ వర్క్ చేస్తాను కావాలి లోటస్ హాస్పిటల్ అని పెడతాను. ఓకే, రీసెర్చ్ సెంటర్ ఉంది లోటస్ హాస్పిటల్. ఓకే, ఇదైతే రాలేదు, లోటస్ హాస్పిటల్ వదిలేసేయండి. సరే, ఏదో ఒకటి పెడతాను. ఇక్కడ ఎంత అయితే ఈఎంఐ పే చేస్తారు మంత్ కరెంట్, ఏదైనా ఈఎంఐ పే చేస్తున్నారు టోటల్ ఈఎంఐ పే కరెంట్లీ అని చెప్పేసి ఉంది. ఎంత పే చేస్తున్నారు ఈఎంఐ? నేనైతే 1530 రూపీస్ అంత వేరే ఏదో ఈఎంఐ ఉంది. నేను దాని ద్వారా ఆయన పే చేయాలనుకుంటున్నాను. కరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీ ఆర్గనైజేషన్లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? నా దగ్గర 3 to 5 years పెట్టుకుంటాను. తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎన్ని ఇయర్స్ ఉంది? 5 years అబౌవ్ నాకు ఉంది కావాలి 5 years. ఇక్కడ రెసిడెన్షియల్ టైప్ అడుగుతుంది. రెంటెడ్ విత్ ఫ్యామిలీ అని ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది టైప్ పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఎలిజిబిలిటీ అది చెక్ చేస్తుంది అనమాట. మీ బ్యాంక్ ఇప్పుడు టోటల్ ఏదైనా ఈఎంఐ ఇది అవుతుందా అని చెప్పేసి. బెస్ట్ ఆఫర్స్ అవైలబుల్ ఫర్ యువర్ కంపెనీ, క్రెడిట్ రిపోర్ట్ ఈజ్ రెడీ, ప్లీజ్ చెక్ రిజిస్టర్డ్ ఈమెయిల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. ఈ విధంగా మనకి క్రెడిట్ స్కోర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ 11.99 ఇండియన్ బస్ దాన్ని ఉంది కదా, దాని మీద అయితే మనకు వస్తుంది. ఇక్కడ ఈఎంఐ 733 మనం అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఛాన్స్ టు అప్రూవల్, నో మోర్ అబౌట్ ఛాన్స్ టు అప్రూవల్ అని చెప్పేసి ఉంది. నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా మనం ఏదైనా క్రెడిట్ స్కోర్కి ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంది. నేను ఈ విధంగా మళ్ళీ మన కరెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే కరెంట్ డీటెయిల్స్ ఉన్నాయో నేను అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తాను. మీరు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. విచ్ నేమ్ ఇవన్నీ నేను ఇచ్చేసి మళ్ళీ మీకు కలుస్తాను. అయితే ఇక్కడ మనకి 20,000 లోన్ అమౌంట్ అనేటప్పటికి 18.99 ఇంట్రెస్ట్ ఉంది. లోన్ టర్న్ అని చెప్పేసి 3 years అని ఉంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేటప్పుడు 300 రూపీస్ అని ఉంది. సింపుల్గా ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత నేను నా అడ్రస్ అని ఎంటర్ చేసుకొని సబ్మిట్లోకి వెళ్తాను. ఇక్కడ నాకు ఎంతైతే లోన్ లిమిట్ ఉందో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే లోన్ ఎలిజిబిలిటీ అమౌంట్ ₹2 lakhs, రిక్వైర్డ్ లోన్ అమౌంట్ 0.2 lakhs, టర్న్ ఓవర్ 3 years అని చెప్పేసి ఉంది. ఆల్రెడీ అప్పీల్ అనేసి వచ్చింది. ఈ విధంగా మనం అయితే అప్పీల్ చేసాం. వన్స్ వాళ్ళు ఏంటంటే ఇండియన్ బుల్స్ హ్యావ్ ఆల్రెడీ అప్పీల్డ్, ప్లీజ్ సెలెక్ట్ ఆఫర్ పార్ట్నర్ కంటిన్యూ అని చెప్పేసింది. నేను ఆల్రెడీ ఇండియన్ బస్లో అప్లై చేశానని చెప్పేసి అన్నారు. మనకి ఇంకేదైనా ఆపర్చునిటీ కానీ ఏదైనా ఆఫర్ వస్తే కనుక వీళ్ళు మళ్ళీ మనకి ఏంటంటే అప్లై చేయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది. మీరు ఇలానే మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని లోన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇండియన్ బస్లో నాకైతే ఎలిజిబిలిటీ లేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎలిజిబిలిటీ అయితే ఈ విధంగా మీరు పర్సనల్ లోన్స్ ఏవైనా కానీ తీసుకోవాలంటే ఈజీగా మనకు గైడెన్స్ ఇవ్వడానికి అయితే ఈ వెబ్సైట్ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఇది వీడియో నేను చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, అడ్రస్ మళ్ళీ కలుస్తాను.